బతుకమ్మ కుంట చెరువు ఇష్యూ తర్వాత మళ్ళా ఒకసారి చెరువుల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా హైడ్రా వచ్చిన తర్వాతే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ రక్షించబడుతున్నాయా? అంతకుముందున్న పాలకులు ఎవ్వరు కూడా అసలు దీని మీద పని చేయలేదా? అసలు హైదరాబాద్లో ఉన్న చెరువులు కుంటలు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని మిగిలినాయి, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్లో అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు విప్రకాష్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్ మామూలుగా హైదరాబాద్కి సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటారు. మస్తు చెరువులు కుంటలు సరస్సులు చాలా ఉండే అని అంటారు. హైదరాబాద్లో ఎన్ని ఉంటుండే సార్ అంతకుముందు? 875 చెరువులు జిహెచ్ఎంసి దాని చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కరెక్ట్గా మనము జిహెచ్ఎంసి పరిధిలో చూస్తే 175 ఉన్నాయి ఇప్పుడు. అంటే దాదాపు 700 చెరువుల దాకా కంప్లీట్గా మాయమైపోయినాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. తర్వాత అవుట్స్కట్స్లో ఉన్న చెరువులను జిహెచ్ఎంసి దాటిన తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. అవి ఒక 3000 దాకా ఆ చెరువులు ఉంటాయి. 2900 పైచిలుకు చెరువులను నోటిఫై కూడా చేశారు. అంటే ఇవన్నీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా కొంత లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని హైకోర్టు డైరెక్షన్తో ఒకటి చాలా కాలం క్రితమే ఏర్పడ్డది. బహుశా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అయి ఉంటుంది. బట్ పెద్దగా పట్టించుకోలేదు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ పేరుకే తప్ప పెద్ద పట్టించుకోలేదు. 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత చుట్టూ ఫెన్సింగ్ వేసే కార్యక్రమము, తర్వాత అట్లీస్ట్ కొన్ని బయట ఫెన్సింగ్ వేయలేకపోయినా కూడా ఒక సర్క్యులర్ రోడ్డు, ఇది ఒక పక్క కట్ట ఉంటుంది, కట్ట మీద కూడా వాకింగ్కి సైక్లింగ్కి అవకాశాలు ఇస్తూ చుట్టూ కూడా రౌండ్ రోడ్లు వేయడం. అట్లీస్ట్ అది అప్పటికే చాలా వరకు ఆక్రమించినా కూడా అది బఫర్ జోన్ అయినా మనము ఒక రోడ్ లాగా సైక్లింగ్ ట్రాక్ అట్లా పెడితే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక దాన్ని అయితే కబ్జా పెట్టరు కదా, కబ్జా చేయకుండా. సో అట్లాంటివి కొన్ని ప్రయత్నాలు చేశారు. సఫీల్గూడలో కానీ ఇటు చుట్టుపక్కల చాలా చెరువులకు కొంత ఫెన్సింగ్ కూడా వేశారు. అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా, 2014లో ఎన్ని చెరువులు ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చే నాటికి అన్ని చెరువులే ఉన్నాయి. మాయమైన చెరువులన్నీ కూడా ఈ కాంగ్రెస్ టీడీపీ పాలననే మాయమైనాయి. కేసీఆర్ గారి పాలనలో ఒక్క చెరువు కూడా మాయం కాలేదు. ఉన్న వాటిని మాత్రం ప్రొటెక్ట్ చేయగలిగారు. కొన్ని చెరువులకు ఎక్కడైతే ఫెన్సింగ్ వేయలేదు, ఎక్కడైతే సైక్లింగ్ ట్రాక్ వేయలేదో కొంతవరకు ఎంక్రోచ్ చేశారు. కానీ మొత్తం చెరువు మాయమైన సంఘటన ఒక్కటి కూడా లేదు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ పాలనలో జరిగిన తప్పులన్నీ కూడా టీఆర్ఎస్ మీద వేస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఇతర బ్రిటిష్ ఇండియాలో ఉన్నట్టుగా హైదరాబాద్ స్టేట్లో లేకుండే. ఇక్కడ ఏంటంటే భూమి మొత్తం నిజాంది. నిజాం ఎవరికి ఇస్తే వాళ్ళదే పట్టా. సో అట్లా వెనకటి నుంచి కూడా జమీందారులకు, జాగీర్దారులకు గ్రామాలలో ఒక్కొక్క జమీందారుకు 50,000 ఎకరాల నుండి 1,00,000 ఎకరాల వరకు ఉండేది. అయితే కొన్ని గ్రామాలు అన్నట్టు అందులో. అయితే ఆయనకు నచ్చింది అనుకో, ఇవన్నీ మీకే అని చెప్పి రాసిచ్చేవాడు. అంటే ఆయన ఏంటంటే పన్నులు వసూలు చేయడం అనేది ఆ రోజుల్లో గుత్తేదారు సిస్టమ్ ఉండేది. అయితే ఈ గుత్తేదారులకు కమిషన్ల కింద భూములు ఇచ్చిన సందర్భాలున్నాయి. వాళ్ళకు వసూలు చేసిన దానిలో కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా కొంతమంది సైనిక పోషణ చేసినందుకు కూడా పైగాలు అనేవాళ్ళు. పైగాస్ అని అంటే వీళ్ళకు సైన్యానికి కావాల్సిన పోషణ వీళ్ళు చేసినందుకు, మెయింటైన్ చేసినందుకు వాళ్ళకు భూములు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పైగా ల్యాండ్స్ అని హైదరాబాద్లో చాలా విలువైన భూములు ఉన్నాయి. మన ఇక్కడ బేగంపేటలో కూడా అవన్నీ పైగా ల్యాండ్సే. అయితే ఇట్లా రకరకాలుగా ఇనాములని తర్వాత ఇట్లా ఇచ్చేవాళ్ళు. ఈ ఇచ్చిన భూములన్నిట్లో ఎన్నో చెరువులు కుంటలు ఉండేది. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే తెలంగాణ పటాన్ని కనుక మనము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ 1930-40ల ప్రింట్ చేసినవి ఉన్నాయి. అది మనం ఇట్లా ముందు పెట్టుకుంటే ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్టుగా ఆ బ్లూ కలర్లో మనకు కనబడతా ఉంటాయి, గుంపులు గుంపులుగా పక్షులు ఎగురుతున్నట్టుగా. అవన్నీ ఏంటి అంటే భూమి మీద ఉన్న కుంటలు, చెరువులు. అంటే 1,00,000కు పైన ఉండేది తెలంగాణలో. అయితే రాను రాను ఏమైందంటే అవి ఆక్రమణలకు గురి కావడం కానీ, నగర విస్తరణలో భాగం అయిపోయినాయి అవన్నీ కూడా. లాస్ట్కు మనకు మిగిలిన ఏంటంటే తెలంగాణ మొత్తంలో కూడా ఒక 28,000 చెరువుల కుంటలే మిగిలినాయి. భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో అన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉండేది, గుట్టలు కానీ ఈ చెరువులు కానీ, ఆంధ్రలో కూడా. బట్ నిజాం సంస్థానంలో ఏంటంటే వీటన్నిటి మీద పట్టాలు ప్రైవేట్ రైతులకు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఏదైతే
చాలా వరకు మేము ఈ ల్యాండ్ అంతా రికవర్ చేయగలిగాం అని ఏదైతే చెప్తున్నారో 2000 ఎకరాలు కానీ 3000 ఎకరాలు కానీ ఇలా చాలా వరకు ప్రైవేట్ భూములు. ఎందుకంటే నిజాం పట్టాలు ఇచ్చిన భూములు ఇవి. అయితే దాదాపు 70-80 ఏళ్ళ నుంచి నిజాం పాలన అంతమయ్యే ఇప్పుడు 75-78 సంవత్సరాలు. మరి ఆ టైంలో ఇచ్చిన ఈ పట్టాలు ఏవైతే ఉంటాయో అవి వ్యాలిడిటీ ఉంది వాటికి. ఇప్పుడు కాసరా పహని అని చూసేవాళ్ళు. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు రెవెన్యూ రికార్డ్ అంటే 1954-55 పహని, దాన్ని కాసరా పహని అనేవాళ్ళు. అప్పటికి రైట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అయితే సార్ వచ్చాక ఏం చేశారంటే ఈ నిజాం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ సైనిక పాలన మొదలైన టైంలో చాలామంది పట్వారీలు రికార్డులను ట్యాంపర్ చేశారనేది ఆయన దృష్టికి వచ్చింది. వచ్చి అంతకంటే ముందు సర్వే సెటిల్మెంట్ ఏదైతే 1938లో అయిందో నిజాం పీరియడ్లో దాన్ని క్రైటీరియా తీసుకున్నాడు ఆయన. తీసుకుంటే ఈ మోసాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు రాయదుర్గంలో 2.5-3 లక్షలకే గజం ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఆ ల్యాంకో హిల్స్, ఆ పరిదంతా, ఖాజాగూడ. అక్కడ ఏం చేశారంటే ఆ పట్వారి తనకి 2 భార్యలు, ఒక ముస్లిం భార్య, ఒక హిందూ భార్య, 2 భార్యల పేరు మీద ఏం చేశాడు, ఆ ఊరు మొత్తానికి బై నంబర్ లేసి ఇంకో ఊరు క్రియేట్ చేశాడు. చేసేవరకు ఏమైంది, అతని 1954-55లో కాసరా పానీలో అవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్ కింద వచ్చాయి. వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు, ఎంక్వైరీ చేశారు. అప్పుడు కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఉండే. ఎంక్వైరీ చేస్తే ఈ బట్టబాస్తనం బయటకు వచ్చింది. బయటకు వచ్చి అతన్ని సస్పెండ్ చేశారు. తర్వాత టర్మినేట్ కూడా చేశారు. అయితే టర్మినేట్ చేశారు కానీ ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. బూరుగురు రామకృష్ణారావు గవర్నమెంట్ పోయి సమైక్య రాష్ట్రం ఏర్పడ్డది. ఎప్పుడైతే సమైక్య రాష్ట్రం వచ్చిందో సస్పెండ్ అయ్యిండు, టర్మినేట్ అయ్యిండు పట్వారి. కానీ ఆయన చేసిన తప్పులను సరి చేయలేదు, రికార్డును సరి చేయలేదు. సరి చేయకుండా ఏం చేశారు, ఈ ఆంధ్ర వాళ్ళంతా వచ్చేసారు కదా 56లో. వాళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్క భూమి 66/1, 66/2, 66/3 రాయదుర్గం, ఈ సర్వే నంబర్లు అన్నీ కూడా పట్వారి మ్యానిపులేషన్ వల్ల కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, కొన్ని నవాబుల్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ మ్యానిపులేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. అవి ఒక్కొక్క ల్యాండ్ మీద 10-20 రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అయితే అవన్నీ కేసీఆర్ గారు ఏం చేశారు, అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఏం చేయలేము, ముందైతే ఖాళీ జాగాలు అన్నిటికీ బోర్డులు పెట్టండి అన్నాడు. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ ఉండే రంగారెడ్డి జిల్లాకు. అతను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖాళీ స్థలాలు అన్నిటికీ బోర్డులు పెట్టడంతోనే అవి ప్రొటెక్ట్ అయినాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇక బ్లూ షీట్స్ పెట్టేసి లోపల కొంతమందిని రౌడీలను పెట్టించి ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్స్ను ఆయన ఆయన కనుసన్నల్లో కబ్జాలు అవుతున్నాయి మళ్ళీ ఆ రాయదుర్గం పరిధిలోనే. ఎందుకంటే 2 లక్షలు 3 లక్షలకు గజం ఉన్నది. బంగారం కంటే ఎన్నో రెట్లు ప్రియమైపోయింది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ కబ్జాలు మొదలైనాయి. మీరేమో ఇట్లా అంటారు, కానీ అసలు ఇప్పుడే చెరువులను మేము కాపాడుతున్నాము, అంతకుముందంతా అసలు కబ్జాలకి గురైనాయి అని అంటున్నారు కదా. అయితే ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరన్నా కానీ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళకి అసలు ఈ భూముల గురించి తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, ప్రాజెక్టుల గురించి తెలియదు, కాలువల గురించి తెలియదు, చెరువుల గురించి తెలియదు, చెరువుల్లో ఉన్న భూముల గురించి తెలియదు. రంగనాథ్ లాంటి వాళ్ళు ఆంధ్రాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ చాలా కాలం ఇక్కడనే ఉన్నాడు ఆయన. బట్ ఆయన ఎన్నడూ కూడా వాటి మీద స్టడీ చేసినట్టు ఉండదు. ఇప్పుడు మనం నాతో కలిసినప్పుడు అన్నారు, మీ ఇంటర్వ్యూస్ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయని. అంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అంగీకరించాల్సింది ఏంటంటే, హైదరాబాదు సరౌండింగ్స్లో తెలంగాణలో 90% చెరువులన్నీ కూడా ప్రైవేట్ భూములలో ఉన్నాయనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ అది అర్థమైతే అక్కడ నుంచి హైడ్రా అనేది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చెరువులో కొన్ని ఇండ్లు ఉన్నాయి, కాలనీ ఉంది, ఫస్ట్ దాన్ని కూలగొట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. నోటీసులు ఇచ్చాయినా ఇవ్వకుండానైనా. ఎందుకు అనంటే అవి ప్రైవేట్ భూములు. ఇప్పుడు బతుకమ్మకుంటే చూద్దాం, బతుకమ్మకుంటే ఇట్లుండకపోయేది, ఇంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఉండేదండి ఖాళీ స్థలం. ఆడ దసరా పండుగ ముందు బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరిపేటోళ్ళు. తర్వాత ముందు కట్ట దగ్గర చాకలి వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, 365 రోజులు వాటర్ ఉండేది అందులో. అయితే అటువంటి బతుకమ్మ కుంటల ఈ కాంప్లెక్స్లు రోడ్ సైడు, తర్వాత వెనక సైడ్ కాలనీస్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయని నేను ఆ రోజుల్లోనే ఎంక్వైరీ చేశాను, 2000 ఆ టైంలో. ఇప్పుడు దాదాపు 56లో సమైక్య రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి 2000 సంవత్సరం వరకు
ఈ మొత్తం చెరువులలో ఇండ్లు వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోయేవాళ్ళు, ఈ పట్టా కాగితాలు పెట్టేవాళ్ళు, మాది ఈ ల్యాండ్ మాది పట్టా భూమి, మేము ఇల్లు కట్టుకుంటామంటే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, డైరెక్షన్ ఇవ్వమని చెప్పి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చి కట్టుకునేటోళ్ళు. అయితే చాలా వరకు అధికారులే వాళ్ళను మీరు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చి కట్టుకోండి అని చెప్పేటోళ్ళు. బట్ ఒక క్లియర్ గైడెన్స్ కానీ, క్లియర్ గైడ్లైన్స్ కానీ, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకుండేది. సో ఎప్పుడైతే వాటర్ బాడీస్లలో ఈ పట్టా భూములలో కట్టుకోవడం మొదలైందో వాటికి అన్ని రకాల పవర్ కనెక్షన్ కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ అన్నీ వస్తాయి. అట్లా ఏర్పడ్డాయి. అవి ఇల్లీగల్ అనడానికి లేదు. ఎందుకు లేదంటే పట్టా భూములలో కట్టుకున్నారు, కోర్టు పర్మిషన్తో కట్టుకున్నారు. వాటిని ఎట్లా కూలగొడతారు? దాంతోపాటు ఇప్పుడు మీరు అంటున్నట్టు సమైక్య రాష్ట్రం నుంచి 2000 వరకు దాదాపు చాలా మంది కట్టుకున్నారు. కానీ తర్వాతనే జరిగినాయి ఇప్పుడు ఈ చెరువులు ఇప్పుడు బతుకమ్మ కుంటద తీసుకుంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి అనే చర్చను కూడా ఈ మధ్య 2-3 రోజుల నుంచి బాగా తెర మీదకి తీసుకొచ్చారు. 2014 దాకా కబ్జాలు అయినాయి అమ్మ. 2014 తర్వాత ఎక్కడో రిమోట్ ఏరియాలలో ఈ కోర్టు డైరెక్షన్లు ఇవ్వడం ఆపేసింది. 2000 నుంచి 2001లో సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత వాటర్ బాడీస్లలో వ్యవసాయం చేసుకోవచ్చు, పూల మొక్కలు పెట్టుకోవచ్చు, పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ రాకముందు ఎటువంటి చట్టము లేదు, ఎటువంటి రూల్స్ లేవు, ఏమీ లేవు, కాబట్టి కట్టుకున్నారు. అయితే ఈ బతుకమ్మ కుంట విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వాటి ఆధారంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, పాత డైరెక్షన్ ముందు పెట్టుకొని. కొంత పబ్లిక్ నుంచి కూడా అక్కడ తీవ్ర ప్రతిఘటన వచ్చింది. అది పొలిటీషియన్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యిండు, అన్ని పార్టీల వాళ్ళు. దానివల్ల అది కొంచెం గందరగోళంగా ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోయి ఉంటే ఇప్పుడు బతుకమ్మ కుంట ఉండకపోయేది, మొత్తం అయిపోయేది. ఆ డైరెక్షన్ వచ్చినాక కొంత ఆగింది. 2014 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక బతుకమ్మ కుంటే కాదు అన్నిటిని ప్రొటెక్ట్ చేసింది, అన్ని చెరువులను అన్ని కుంటల్ని కూడా ప్రొటెక్ట్ చేసింది. వాళ్ళు మనకు ఇది ఉంది కదా ఇస్రో వాళ్ళది, మన దగ్గర కూడా తెలంగాణ గవర్నమెంట్లో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ఒక ఆఫీస్ ఉంటుంది చింతల్ బస్తీ కేజీఎన్ జిరాక్స్ ఆపోజిట్లో. ప్లానింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, ప్లానింగ్ ఆఫీస్లో ఒక వింగ్ ఏంటంటే ఈ రిమోట్ సెన్సింగ్. అందులో కనుక మనము మ్యాప్స్ తీసుకుంటే 2014 కంటే ముందు ఎట్లుందో ఇప్పుడు 24లో కూడా అట్లనే కనబడతాయి. బట్ 2000 కంటే ముందు మనం 1956 ఎట్లున్నాయో 2014 మనం తీసినాం అనుకోండి 90% కబ్జాలు అయినట్టు కనబడతాయి. 1956లో సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కు ఫ్లో బాగా పెరిగింది. అప్పుడున్న ఫ్లో కంటే అప్పుడు ఒక ఉద్యోగులు విద్యార్థులే ఎక్కువగా వచ్చారు. బట్ తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చిండో ఇంకా విపరీతంగా ఫ్లో పెరిగిందమ్మా. అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే 83 2000 ఆ టైంలోనే దాదాపుగా అన్ని కబ్జాలు అయిపోయినాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు. ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ వాటిలలో ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగింది. ఎప్పుడు అంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే. కొంత వెంగళరావు వచ్చినాక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పెట్టాక కొంత పెరిగింది. బట్ 10 రెట్లు ఎక్కువ పెరిగింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత. ఇంకెక్కడ ఉంటే తెలంగాణ రాదు అనేది ఒక నమ్మకం వచ్చేసింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా మళ్ళీ ఉద్యమం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ అనే నాయకుడు వస్తాడని ఎవరికి కూడా ఊహకందని విషయం అది. ఇంకా హైదరాబాద్ అంతా మనదే అన్నట్టుగా ఇప్పుడు జయవేరి సంస్థ మురళీమోహన్ కానీ ఇట్లా ఎంతోమంది పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి బిల్డర్ కూడా కబ్జా చేసిండు అమ్మ. హైదరాబాద్లో ఎన్ని అయితే ఉన్నాయో పర్టికులర్గా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు 100,000 ఎకరాలు కబ్జాలు చేశారు. ఈ ప్రైవేట్ పట్టాలలో కూడా తెలంగాణ పట్టదారులంతా తెలంగాణ వాళ్ళే. వెనకట ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, వీళ్ళు ఎవరు అమ్మలేదు ప్లాట్లు చేసి. అవన్నీ అమ్మింది మళ్ళీ రాయలసీమ నుంచి వచ్చి, కోస్తా నుంచి వచ్చి వీళ్ళ దగ్గర ఎంతో కొంత ఇచ్చి వీళ్ళకి ఏదో ఆకలి ఉంటుంది, పేదరికం ఉంటుంది, పట్టా ఉంటుంది కానీ పేదరికం ఆకలి ఉంటుంది. చెరువులల్లో కట్టడానికి ధైర్యం చేయరు మన వాళ్ళు. అందుకని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పేరుతో, జీపీఏల పేరుతో వాళ్ళు చేసినాయి ఇవన్నీ కూడా. ఈ కబ్జాలల్లో 90% ఆంధ్ర రాయలసీమ వాళ్ళు చేసినాయి. ఇక్కడ బతకడానికి వచ్చిన మార్వాడీలు చేయలేదు, బతకడానికి వచ్చిన పార్సీ వాళ్ళు చేయలేదు, జైన్స్ చేయలేదు, తెలంగాణ వాళ్ళు చేయలేదు. చాలా 90% ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఈ చెరువులు కబ్జాలు చేశారు. ఒక్కొక్క కాలనీకి పోయి అడగవచ్చు ఇవి ఎవరు, ఈ మీకు ప్లాట్లు అమ్మింది ఎవరు, మనకు వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీస్తే మనకు తెలుస్తుంది.
56 నుంచి భూములు కొనడం మొదలుపెట్టారు. 83 తర్వాత ఈ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసినాయి.